అయితే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు రావడం లేదు. ఈ పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఒక భయం ఉందని చెప్పి పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారని చెప్పి అంటే నారా లోకేష్ బాబు మొన్న కామెంట్ చేశారు కదా. నిజంగానే భయపడుతున్న పరిస్థితి ఉందా? ఒక ఏపీ యువకుడిగా అంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు మేలు జరుగుతుందని యువకులు చాలామంది భావిస్తూ ఉన్నారు కదా ఏపీలో. సో నువ్వేమనుకుంటు నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు యువత, ఏపీ యువత? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు, ఇన్వెస్ట్మెంటల్ సమ్మిట్ జరిగింది, గ్లోబల్ దాదాపు 12 లక్షల కోట్ల ఎంఓఐలు అన్నీ కూడా జరిగినాయి. 1,30,000 కోట్ల మంది పెట్టుబడులు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. 2019 ఐటీ ఎక్స్పోర్ట్స్ చూడండి, 2024 ఐటీ ఎక్స్పోర్ట్స్ చూడండి, ఏ హబ్ చూడండి ఋషికొండలో. ఇవన్నీ ఉన్నప్పుడు మీకెందుకు జరుగుతుంది? ఈరోజు మీరు భారత్ పెట్రోలియం 60,000 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎక్కడ పెడుతున్నారు మీరు? మచిలీపట్నం పోర్టు దగ్గర పెడుతున్నారు. మచిలీపట్నం పోర్టు దగ్గర అని చెప్పేసి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? బికాస్ ఆఫ్ ది పోర్ట్ కనెక్టివిటీ. మీ జీవితంలో ఎప్పుడైనా పోర్టు కట్టారా? ఒక పోర్టు కట్టారు కనీసం? 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఇది 19వ సంవత్సరం, ఈ టర్మ్ కనబడి 19 సంవత్సరాల్లో ఒక పోర్టు కట్టారా? భారత్ పెట్రోలియం వస్తుందంటే ఎట్లా వస్తుంది? పోర్టు కనెక్టివిటీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీ అయిపోతాయి. తెలంగాణలో ఇటు సైడ్ పెట్టే బదులు దానికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, ఎక్స్పోర్ట్ అన్నీ అవుతాయి కదా అని చెప్పేసి పెట్టాడు. ఒకటి చేతగాక చెయ్యలేక నేను అడగలేకపోతున్నాను. మన ఏదో తిరిగాడు 4-5 దేశాలు, ఎవడు రావట్లేదని అర్థమైపోయింది, నాకు ఎవడు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని అర్థమైపోయింది. సో అది కాక వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇట్లా రావట్లేదని చెప్తే సరిపోయింది. దిక్కుమాల లూలు మాల్ ఒకటి చెప్పారు, దానికి కనీసం ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా లేదు 5 ఇయర్స్లో దాని ల్యాండ్ ఎక్వైజేషన్ ఉంది. దానికి కనీసం పునాది వేసాడా? ఏం వేసాడు? వేసుండి దాన్ని వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ఇట్లా హైడ్రాలా కానీ కూల్ చేస్తే అనుకోవచ్చు. నువ్వేం లేదు కదా. అది కూడా అత్యంత కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చావు. దాని తర్వాత ఏషియా లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది. ఏషియాలోనే లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ వైజాగ్లో పడింది. ఎవరి వల్ల పడింది? మరి జగన్మోహన్ రెడ్డి పడింది. ఈ రోజు నాది దాదాపు ఒక 50% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్. ఒక లూలు మాల్ గురించి మాట్లాడుతున్నావు. లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఏషియాలో లార్జెస్ట్ ఇన్ఆర్బిట్ మాల్. ఎందుకు రావు పరిశ్రమలు? ఎందుకు పుట్టవు? నాకు చేత కావట్లా, నేను తేలేకపోతున్నా. అసలు ఇంకొక మాట, పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి వస్తాడని సంతకం పెట్టాను అంటే నువ్వు ఎంత దిక్కుమాలోడి దగ్గరికి వెళ్ళి అడిగావు గుర్తుపెట్టుకో. వాడంత దిక్కుమాలలో అయ్యి ఉంటే ఆడెందుకు భయపడతాడు చెప్పు? ఇప్పుడు నీ కంపెనీలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, అన్నీ చేస్తున్నావు, నువ్వెందుకు భయపడతావు? ఏ ప్రభుత్వం వస్తే నీకెందుకు? అది ఆలోచించాలి కదా. మస్ట్ ఎవడు అసలు అడగడు ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ మారదని తెలుసు. అసలు గవర్నమెంట్ గురించి ఆలోచనే ఉండదు. మనం పెట్టే ప్రొడక్ట్ మీద, మనం ఇచ్చే సర్వీస్ మీద ఉంటుంది కానీ ఆలోచన. ప్రభుత్వం మారితే నీకేం పని? నాకు అర్థం కాదు. వచ్చిన ఇన్వెస్టర్ పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి కదా భారం పడే తర్వాత. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీరు భయపడుతున్నారు వస్తాడని చెప్పేసి, వాడు పాడిపోతే వీడు ఇక్కడ కంపెనీలో ఒక 1000 మంది 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మీ వల్ల మా జీవితాలు రోడ్డు మీద పడినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కదా అనేది. అట్లాంటి పనులు జగన్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ప్రతిదీ పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ పడిపోతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. గతంలో మీరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి వస్తాడు రాసి ఇవ్వమంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో నెంబర్ 1 ఇండియాలో. ఇది కోవిడ్ తర్వాత జిఎస్టీ రిటర్న్స్ కానీ ఇప్పుడు అన్నీ కూడా పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జిఎస్టీ రిటర్న్స్ పడిపోతున్నాయి. అంతకుముందు హైలో ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి? ఒక్క అక్టోబర్ మంత్లో అది కూడా వైన్ షాపులు ఇచ్చారు కాబట్టి దానివల్ల లేచింది. మిగిలిన అన్ని మంత్లు కూడా పడిపోతున్నాయి. ఎవరు ఇప్పుడు మిమ్మల్ని అనాలా అనాలా? ఎవడన్నా ఇప్పుడు నీ రాష్ట్రంలో నీ జిఎస్టీ రిటర్న్స్ లేవు, కంపెనీ పెట్టాడు జిఎస్టీ రిటర్న్స్ లేవు. జిఎస్టీ లేకపోతే ఏంటంటే సామాన్య ప్రజల దగ్గర జిఎస్టీ రిటర్న్స్ హై కనబడకపోతే సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేవని గుర్తు. రొటేషన్ కావాలి కదా, డబ్బులు లేవని చెప్పేసి గుర్తు అనమాట. సో అట్లా మీరు చేయలేకపోతున్నారు. ఓకే, ఆ స్టేట్లో కంపెనీ పెట్టేవాడు అన్నీ చూస్తాడు, జిఎస్టీ చూస్తాడు, జిఎస్డిపిలు చూస్తాడు, అన్నీ చూస్తాడు. స్టేట్లో డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. 3 లక్షల కోట్లు అంటే 2 లక్షల కోట్లు రెవెన్యూ వస్తుందని చెప్పి ఆశించారు. రెవెన్యూ వస్తుంది, మీ ఎమ్మెల్యేలు తినేస్తున్నారు. ఏది? ఇసుక దగ్గర కానీ, వజ్జల దగ్గర కానీ, మద్యం దగ్గర కానీ అందరూ మీ ఎమ్మెల్యేలు తినేస్తున్నారు. ఎవరికి అక్కడ రూపాయి బొట్టట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా చేశారు. బడ్జెట్ లేట్ అవడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు. వీళ్ళే తింటున్నారు ఆడ, వీళ్ళ పేపర్లో రాస్తున్నారు కదా, ఆంధ్రజ్యోతిలోను వీళ్ళలో రాస్తున్నారు కదా. మొన్న రోడ్డు దగ్గర, మన యాక్సిడెంట్ అయిన రోడ్డు దగ్గర కూడా, ఏడీపీ రోడ్డు దగ్గర మన జనసేన ఎమ్మెల్యే అంట, ఆయన పేరు ఏది ఉంది, ఆ రోడ్డు ఎన్ని కూడా అడ్డుపడ్డాడంట.
ఓకే డబ్బులు కమిషన్ల దగ్గర, ఇది వర్కుల దగ్గర. ఓకే ఆంధ్రజ్యోతి పేపర్లో ఇట్లా రాశారు. అట్లుంటది వ్యవహారం వెళ్తుంది. కాదని చెప్పానండి, అంతకుముందు డ్రగ్స్ పార్క్ కానీ వీళ్ళే అడ్డుపడ్డారు అసెంబ్లీలో. డ్రగ్స్ పార్క్ కాకినాడలో ఇది అయిపోద్ది అని చెప్పేసి, ఈ రోజు అది నక్కపల్లిలో మేమే ఇచ్చాం, మేమే ఇది చేసామని చెప్పేసి ఏమన్నా ఉందా? జగన్ హయాంలో వచ్చినాయి అవన్నీ. అధికారంలోకి వచ్చామని హ్యాపీనెస్ ఎవరికీ లేదు. 164 వచ్చినాయి, 1 కాదు 2 కాదు, 164 వచ్చిన హ్యాపీనెస్ ఎవడు లేడు. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, తొక్కేయాలి, భూలోకంలోకి తొక్కేయాలి జగన్మోహన్ రెడ్డిని, తొక్కేయాలి. ఎందుకంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చేస్తాడేమో నెక్స్ట్ అని చెప్పేసి ఆ భయం తప్పించి ఇంకోటి లేదు. వైజాగ్ జూన్లో వచ్చినప్పుడు వైజాగ్ ప్యాలెస్ అని చెప్పి మాట్లాడారు. ఇంకొకటి, నేను నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా, ఆయన అకామిడేషన్కి ఎంత ఖర్చు పెట్టుంటారు? నా కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే ప్లేట్ మీల్స్ 3200 ఖర్చు పెట్టారు. 3200 మీల్స్, ప్లేట్ మీల్స్ 3200. ఈ లెక్కన నరేంద్ర మోదీ గారికి, ద్రౌపది ముర్ము గారికి లేకపోతే ఇన్వెస్టర్లు వస్తే వాళ్ళ అకామిడేషన్కి మీరు ఎంత ఖర్చు పెడతారు? కోట్లలో అవుతుంది. వైజాగ్ ప్యాలెస్ని ఎందుకు దేనికి యూజ్ చేయాలో అర్థం కావట్లేదు. దానికి వాడుకో. ఈ కోట్ల రూపాయలు బయట పెడుతున్నావు వాళ్ళ అకామిడేషన్కి, 32 లక్షలు అలా చూపించుకో. మా స్టేట్ దగ్గర ఇంత మంచి బిల్డింగ్ ఉంది, రండి సార్ ఇన్వెస్టర్లు, రండి సార్ ప్రధానమంత్రి గారు, రండి సార్ ద్రౌపది ముర్ము గారు అని చెప్పేసి తీసుకెళ్ళి చూపించు. మీరు కూడా ఉండండి అందులో, ఎవడు కాదన్నాడు? ఇన్ని డబ్బులు అయితే బయటికి పెట్టచ్చు. మీల్స్కి కానీ అకామిడేషన్ కానీ. నాకు తెలిసి ఒక 20 కోట్లు, ఆయన అకామిడేషన్కి 10 కోట్లు, 20 కోట్లు రాసుంటారు. ఆ బిల్లు అని బయట పెట్టరు. అలాంటప్పుడు దీన్ని వాడుకొని ఆయన చూస్తే ఎంత బాగుంటుంది. ఆయనకి కూడా అక్కడి నుంచి బీచ్ని చూస్తూ దాని ఎదురుగానే టీటీడీ టెంపుల్ ఉంటుంది, అది కూడా జగన్ కట్టింది, అది చూపించచ్చుగా. అది చూపిరు ఎంత బాగా కట్టాడంటే అంత బాగా కట్టాడు. జమ్మూ కాశ్మీర్లో కట్టాడు టెంపుల్, చూస్తే గుండాకి చేస్తారు వీళ్ళు, గుండాకి చేస్తారు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఒక టెంపుల్ కట్టలా, కూల్చారు 40 గుళ్ళు కూల్చారు తప్పించి. జమ్మూ కాశ్మీర్లో కట్టాడు. ఎవడికన్నా వెళ్తానంటే భయం పుట్టింది దాడికి. జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టినోడు జగను. దళిత గోవిందం అని చెప్పేసి పథకం ఉంది. దళిత గోవిందం అని చెప్పేసి దళితులకి ఎస్పెషల్లీ అంతకుముందు ఇలా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎవడన్నా క్రిస్టియన్, మన క్రిస్టియన్ అనేది వాళ్ళ క్రిస్టియన్స్ పాస్టర్ వీళ్ళేం ఆలోచిస్తారు, మా సంఘాల్లో చేరండి అని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వీళ్ళు డిస్క్రిమినేషన్ అని చెప్పేసి దళిత గోవిందం ఒక పథకం తీసుకొచ్చి ఎవరైతే గుళ్ళలోకి వెళ్ళేవాళ్ళు వెళ్ళుకున్నారో వాళ్ళ దగ్గర గుళ్ళే కట్టాడు. గుళ్ళు కట్టి వాళ్ళకే పూజారిలాగా ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అంత ఇదోడు. సనాతన ధర్మం ఏంటంటే నీకు బయట ఉండదు, బై బర్త్ ఉంటుంది. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధర్మం ఫాలో అయ్యేవాడు. బై బర్త్ వాళ్ళ యాటిట్యూడ్లో కనిపిస్తుంది నీకు. ఇంతవరకు 2009 నుంచి 2010 నుంచి కేసులు ఒకటన్నా ప్రూవ్ అయిందా? తిరుపతి లడ్డు ప్రూవ్ అయిందా? వైజాగ్ ప్యాలెస్ ప్రూవ్ అయిందా? ఎగ్ పఫ్లు అన్నారు ప్రూవ్ అయిందా? ఏమన్నా ప్రూవ్ అయింది? ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎలిగేషన్ వేయడం వరకు మా పని. 1,00,000 కోట్లు అన్నారు. ఆయన అరెస్ట్ చేసిన మన జేడి లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు? 1,500 కోట్లు అని చెప్పాడు. అందులో ఒక 500 కోట్లు క్లియర్ అయిపోయింది. ఇంక 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు ఎంతసేపు వాళ్ళకి క్లియర్ చేయడానికి? అట్లా అది అధికారంలోకి వచ్చిన భయం అయితే లేదు. ఇన్వెస్ట్మెంట్లు అయితే మాకు చేతగాట్ల ఇట్లా ఏం చేసి నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి రాగానే 100 ఐటీ కంపెనీలు తెస్తా ఉంది. జాబ్ మేళా పెట్టింది. అది ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీలో పెట్టేది. అందులో ఉన్న ప్యాకింగ్ జాబ్స్, పికప్ జాబ్స్. ఒక ఐటీ కంపెనీ ఉంది ఆవిడ తెచ్చిన దాంట్లో 100 తెస్తానంది. ఒక్కటి ఉండే అని చూపిమనండి. మొన్న ఆయన ఎవరు తీసుకొచ్చారు ఏదో సభలో కోటేసుకొని, సార్ నేను ఒక ఐటీ కంపెనీలో రన్ చేస్తున్నాను, ఇట్లా మైక్ పెట్టుకొని, సార్ నేను ఐటీ కంపెనీలో రన్ చేస్తున్నాను, ఒక ఐటీగా మీరు పర్మిషన్ ఇస్తే 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను. తీరా చూస్తే ఆయన కంపెనీలు 4 స్ట్రైక్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన రిటర్న్స్ కానీ ఏమైనా ఫైల్ చేయకపోతే స్ట్రైక్ ఆఫ్. షెల్ కంపెనీస్ కింద వాటిని లెక్కేస్తారు. ఆయన కంపెనీ ఏమన్నా ఏం కనపడదు. 4 కంపెనీలు చూస్తే, డేటా చూస్తే, ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే మరి ఏది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకునేవాడు అక్కడికే రావాల్సిన అవసరం ఉంది, ఆ సభకే రావాల్సిన. మార్గంలో వచ్చాడు ఇట్లా పెడదామని చెప్పేసి పెట్టేస్తాడు కదా. మేము పెట్టాలని కోరుకుంటున్నాం, వీళ్ళు చెప్పిన 20 లక్షలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం, పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మంచి జరగాలి. కానీ మాయ చేయొద్దు అంటున్నాను. అరచేతిలో వైకుంఠాన్ని చూపించొద్దు, అయిపోయింది అమరావతి అయిపోయింది అని చెప్పేసి చూపించొద్దు. మీరు అంతా ఇది చేస్తే నీ హెరిటేజ్ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టు, నీ ఈనాడు తీసుకెళ్ళి అమరావతిలో పెట్టమని చెప్పి, TV5 అమరావతిలో పెట్టమని చెప్పు. బాలకృష్ణ ఎందుకు హైదరాబాద్లో ఓపెన్ చేశారు స్టూడియో, అమరావతిలో పెట్టమని చెప్పు. ఊరక ప్రభుత్వ భవనాలు చూస్తాకి రేపు పొద్దున మీరు కట్టేస్తారు అమరావతిని. ప్రభుత్వ భవనాలు చూడడానికి ఎవడు వస్తాడు? అన్ని ప్రభుత్వ భవనాలు మీరు ఇచ్చిన దాంట్లో. హైదరాబాద్లో అంటే ప్రైవేటు ఉన్నాయి కాబట్టే అట్రాక్షన్ పెరిగింది. నీకు అమరావతిలో నువ్వు ఇచ్చిన ప్లాన్ 30,000 ఎకరాలు మొత్తం కూడా దీనికే.
ఇన్వెస్టర్లు ఆడ పెడతారు. అవును. అన్నీ దానికి సెంటర్ ఆఫ్ ఫోకస్ నువ్వు ఏం చేస్తున్నావు, సెంటర్ ఆఫ్ ఫోకస్ ఏం చేస్తున్నావు, 1,00,000 కోట్లు అని చెప్పేసి ఇట్లా చేసి అక్కడ పెడుతున్నావు. అవును. ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నావు. అవును. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే కాదు, 3 క్యాపిటల్ అన్నా దానికి మైనస్ కొట్టింది. అవును. ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పేసి అక్కడ పెడుతున్నావు. వీళ్ళు మాత్రం ఇప్పుడు అంత డబ్బులు పెట్టి అంత ప్రభుత్వ భవనాలను చూడడానికి టూరిస్ట్ అట్రాక్షన్ అంత ఉంటుందా? ఉండదు. మరి అలాంటప్పుడు ఎందుకు విజన్ 2047 అంటున్నాడు. విజన్ 2047 అని చెప్పేసి 2020 అన్నప్పుడు నన్ను ఎక్కిరిచ్చారు, కానీ ఈరోజు హైదరాబాద్ చూడండి అంటున్నాడు. 1985 నుంచో 89 నుంచో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. మొన్నటి దాకా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేసాడు. స్కూల్స్ కానీ వాటర్ కానీ జగన్మోహన్ రెడ్డి ఫెసిలిటీస్ చేశాడు. అది నీ విజన్. మళ్ళీ వాళ్ళు ఇప్పటికీ కూడా బెంగళూరు వెళ్తారు పనికి, ఇప్పటికీ కూడా అందరికీ చూపించాలి మీకోసం. అంటే అప్పటి వరకు ఎవడు మాట్లాడుకోకుండా ఉండాలి, అది మా టార్గెట్.